వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శిరీష. డాక్టర్స్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. కాలంతో పోటీ పడుతూ పరుగులు తీస్తున్న నేటి ఆధునిక యుగంలో మోకాళ్ళు కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి చిటికలో సమస్యను పరిష్కరించే విధంగా వచ్చింది. ఇక మోకాళ్ళు కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ ఆధునిక విధానంతో ఎంతో దోహదపడుతోందని ఇపియాన్ సెంటర్ ఫర్ పెయిన్ ఫౌండర్ ఇంటర్నేషనల్ పెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ సుధీధార గారు వివరిస్తున్నారు. మరి 25 సంవత్సరాల దీర్ఘకాల రీసెర్చ్ ఫలితంగానే ప్లాస్మా థెరపీ దేశంలోనే మొట్టమొదటిగా ప్లాస్మా థెరపీ ఫౌండర్ డాక్టర్ సుధీధార గారి సుదీర్ఘ ప్రయోగ ఫలితం ఎటువంటి శస్త్రచికిత్స లేకుండానే కేవలం అరగంట సమయంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే మోకాళ్ళు కీళ్ల సమస్యను పరిష్కరిస్తున్నామంటున్న డాక్టర్ సుధీధార గారు ఇప్పుడు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం డాక్టర్ గారు, చెప్పండి, అసలు మోకాళ్ళ నొప్పులు అనేది ఈ మధ్య కాలంలో ఎవరి దగ్గర చూసినా కూడా మోకాళ్ళ నొప్పులు అంటూ ఉంటారు. ఇలాంటి మోకాళ్ళ నొప్పులకి కంపల్సరీగా అంటే పిఆర్పికి చికిత్స ఆపరేషన్కి ప్రత్యామ్నాయాన్ని ఎలా చెప్పగలుగుతారు? ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అనగానే మనకి జనరల్గా మనము మన సొసైటీలో చూసేది ఏంటంటే 50 years అట్లా దాటిన వాళ్ళలో మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. దానికి ముఖ్యమైన కారణము మోకాలు అరిగింది అంటుంటారు. అండ్ మోకాలు అరిగిందని ఫస్ట్ టైం మీకు మోకాలు నొప్పి వచ్చినప్పుడు 1-2 రోజుల్లో వెళ్ళిపోతుందని చూస్తాం. దాని తర్వాత మనం పెయిన్ కిల్లర్స్ వాడి తగ్గించేసుకుంటాం. తర్వాత 2 weeks తర్వాత మళ్ళీ వస్తుంది. మళ్ళీ వచ్చిన తర్వాత డాక్టర్ గారిని కన్సల్ట్ చేయడం జరుగుతుంది, లేదంటే అదే పెయిన్ కిల్లర్ మళ్ళీ వాడడం జరుగుతుంది. సో ఇట్లా వాడడం వల్ల ఏమవుతుందంటే ఇంకొక 1 month 2 months బాగానే ఉంటుంది, మళ్ళీ తర్వాత పెయిన్ రావడం మొదలవుతుంది. అప్పుడు మనము డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక ఎక్స్రే తీసి చూసి ఇది అరుగుదల మొదలైంది, సో మీరు కొన్ని ఎక్సర్సైజ్ చేసుకోవాలి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని ట్యాబ్లెట్స్ మళ్ళీ రాసి, లోపల గుజ్జు అరిగిపోయిందని గుజ్జు పెరగడానికి కొన్ని ట్యాబ్లెట్ రాసి తర్వాత మళ్ళీ మనల్ని రొటీన్ మన యాక్టివిటీస్ చేసుకోవడానికి వదిలేస్తారు. ఒక్క విషయం చెప్పండి, ఇప్పుడు మీరు అన్నట్టుగానే డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ ఉంటాం, పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, మళ్ళీ ఒక 2 weeks వాడమంటారు, ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇలా కాకుండా టాబ్లెట్స్ లేకుండా మొదటగానే వెంటనే మనకి ఏంటి ప్రాబ్లం అనేది కనిపెట్టలేరంటారా? అదే ఇప్పుడు ఫస్ట్ కనిపెట్టాలంటే మనము ఎప్పుడైనా మోకాలు నొప్పికి వచ్చినప్పుడు ఒక 10-15 రోజుల కంటే నొప్పి ట్యాబ్లెట్లు వాడినా కూడా తగ్గట్లేదంటే ఇమీడియట్గా అది ఒక సంకేతం అన్నట్టు. అది ఏంటి అంటే తప్పకుండా మోకాలు మనకి ఏదో ఒక సంకేతం ఇస్తుంది, అంటే ఒక సిగ్నల్ ఇస్తుంది, మోకాల్లో ఏదో డ్యామేజ్ అయింది చూడండి అని. దానికి ఒక ఎక్స్రే తీసి చూసి అరే బోన్స్ దగ్గరికి వచ్చాయి, నీకు గుజ్జు అరిగిపోయిందని పెద్ద ఆపరేషన్లు చేస్తున్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది చాలామందికి, మీ అందరికి కూడా తెలుసు. ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారంటే ఇంక ఇది ఆపరేషన్ తప్ప వేరే మార్గం లేదు, ఫస్ట్ ఏదో ట్యాబ్లెట్లు వాడిన తర్వాత. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు వచ్చిన అంటే కూడా భయపడే స్టేజ్లో ఉన్నారు. భయపడుతున్నా కూడాను జనాలు ఒక 6-7 సంవత్సరాల క్రితము తప్పదు ఆపరేషన్ లేదనుకున్న వాళ్ళకు కూడా ఒక కొత్త ఆల్టర్నేటివ్ వచ్చింది. అదేంటంటే ఇప్పుడు మనకి మోకాలు నొప్పి వచ్చిందంటే మోకాలు అంతా చెడిపోతుందని కాదు కదా, ఏదో ఒక చిన్న పార్ట్లో ఏదో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ బొమ్మలో ఇక్కడ ఇది ఈ 2 bones మధ్యలో ఉన్నదే ఈ కీలు జాయింట్ అన్నమాట, మోకాలు జాయింట్. ఈ 2 bones మధ్యలో ఈ బ్లూగా కనపడుతుంది చూడండి, దీన్ని కార్టిలేజ్ అంటాం. ఈ గుజ్జు ఆర్ ఇంగ్లీష్లో కార్టిలేజ్, ఇది అరగడం వల్లనే ఈ 2 ఎముకలు దగ్గరకు వచ్చి రాసుకుంటాయి. ఎట్లా అరుగుతుంది? ఇది మొత్తం మోకాలు అంతా అరగదు, అది ఎక్కడో ఒక దగ్గర మట్టుకే అరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఒక చిన్న పార్ట్లోనే అరిగింది. ఇక్కడ చూడు ఎర్రగైంది కదా, ఈ చిన్న పార్ట్ మట్టుకే అరిగింది, మిగతా అంతా బాగుంది. అంటే ఈ చిన్న పార్ట్ కార్టిలేజ్ అరిగి మిగతా ఎముకలు, మజిల్స్, లిగమెంట్స్ అన్నీ బాగున్నప్పుడు ఈ మోకాలు మొత్తం ఎందుకు చేంజ్ చేయాలి, ఎందుకు ఆపరేషన్ చేసి అది తీసేసి మెటల్స్ పెట్టి సిమెంట్ పెట్టి అతికించాలన్నదే ఇప్పుడు కాన్సెప్ట్ అనమాట. అది అవసరం లేదు. ఇక్కడ ఈ అరిగిపోయిన గుజ్జు దేనివల్ల అయితే అరిగిపోయిందో అప్పుడు అక్కడ బోన్ రాసుకోవడం వల్ల నొప్పి వస్తున్న దాన్ని మళ్ళీ ఈ గుజ్జుని కానీ ఈ విధంగా చేయగలిగితే, మళ్ళీ నార్మల్గా కానీ చేయగలిగితే ఆపరేషన్ అవసరం లేదు, ఎవరు నొప్పితో బాధపడాల్సిన అవసరం. అంటే చిన్న పాముకి చిన్న కర్రతో కొట్టడం అనమాట. అంటే దానికోసం పెద్ద ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కొత్త కాన్సెప్ట్. ఇది ఎప్పుడో అమెరికా, యూరోప్ కంట్రీస్లో స్టార్ట్ అయింది, కానీ ఎవ్వరు దీన్ని పాపులరైజ్ చేయాలి, అంటే దీన్ని ఫేమస్ చేయలే. దీన్ని నేను ఇండియా
లోకి తీసుకొచ్చాను. తర్వాత ఇండియాలో పేషెంట్స్కి అనుగుణంగా ఒక ప్రోటోకాల్ తయారు చేశాను. దీన్నే పిఆర్పి థెరపీ ఆర్ ప్లాస్మా థెరపీ అంటారు. పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్లోనే కొన్ని సెల్స్ ఉంటాయి, గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటాం ఆ సెల్స్ని. ఆ సెల్స్ తీసి ఇక్కడ నేను చూపించిన పార్ట్ ఏదైతే అరిగిపోయిందో అక్కడ ఆ సెల్స్ని వదలడం ద్వారా మళ్ళీ అది పూర్తిగా నార్మల్ చేస్తుంది. ఎటువంటి కోత అవసరం లేదు, ఎటువంటి ఆపరేషన్ లేకుండా హ్యాపీగా మీరు నొప్పి నుంచి బయటపడవచ్చు. ఎస్ డాక్టర్ గారు, ఇదే ప్లాస్మా థెరపీకి సంబంధించి అంటే చిన్న వయసుకు వాళ్ళకి వస్తూ ఉంటుంది, అంటే డాన్స్ ప్రాక్టీస్ ఎక్కువ చేసే వాళ్ళకి కానీ, లేదా మీరు అన్నట్టుగా 50+ ఉన్న వాళ్ళకి కూడా. కానీ అందరికీ ఇలాంటి పిఆర్పి ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు అంటారు? మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మనం అందరం అనుకుంటుంటే మోకాళ్ళు అరిగిపోయింది, మోకాళ్ళ నొప్పి అంతా కూడా 50 ఏళ్ళు దాటిన తర్వాత. ఇప్పుడు అట్లా లేదు. 35-40లోనే లేడీస్లో చాలామందిలో మోకాలు అరిగిపోవడం మామూలుగానే, ఏ విధమైనటువంటి డ్యామేజ్, ఏ విధమైనటువంటి దెబ్బ తగలకుండా. ఇంకా నెక్స్ట్ 2 సెగ్మెంట్స్ ఏంటంటే గేమ్స్ ఆడే పిల్లలు, గేమ్స్ ఆడే వాళ్ళకు కూడా ఈ మోకాల్లో డ్యామేజ్ అవ్వచ్చు, షోల్డర్లో అవ్వచ్చు, స్పైన్లో అవ్వచ్చు, ఇతర ఏ జాయింట్లను అవ్వచ్చు. అదే కాకుండా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కూడాను మనకి దెబ్బ తగిలిన తర్వాత ఆ లిగమెంట్స్ కానీ, టెండాన్స్ కానీ, మజిల్స్ కానీ క్రాక్ అయినప్పుడు వాటిని కూడాను ప్లాస్మా థెరపీతో ఆర్ పిఆర్పి థెరపీతో కంప్లీట్గా రికవర్ చేయొచ్చు. ఎటువంటి ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇటువంటి ఎన్నో కండిషన్స్కి ఇప్పటి వరకు కూడాను ఆపరేషన్ ఒక్కటే మార్గం అని అందరూ అనుకుంటున్నారు. అటువంటి అపోహకు పోవాల్సిన అవసరం లేదు. పిఆర్పితో 100% రికవరీ అయ్యి మళ్ళీ మీ నార్మల్ యాక్టివిటీస్ని తొందరగా మీరు తిరిగి తెచ్చుకునే ఆస్కారమే పిఆర్పితో ఉంటుంది. ఎస్ డాక్టర్ గారు, ఇప్పుడు మీరే చెప్పారు, ఇతర జాయింట్స్ గురించి కూడా మాట్లాడారు. పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ఓన్లీ ఫర్ అంటే మోకాళ్ళకి మాత్రమే చేస్తారా? ఇతర జాయింట్ పెయిన్స్ సంబంధించి కూడా చేయొచ్చు అంటారా? పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ. అంటే పేషెంట్ యొక్క ప్లాస్మాలో ప్లేట్లెట్స్ ఉంటాయి, ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్, ఆ పేరులోనే గ్రోత్ ఉంది కదా, అవి ఎక్కడైతే ఆ సెల్స్ని కరెక్ట్గా తీసి వేస్తామో ఆ పార్ట్ మళ్ళీ గ్రో అవుతుంది. అంటే ఇప్పుడు మనం షోల్డర్ గురించి మాట్లాడుతున్నాం. షోల్డర్లో ఫ్రోజన్ షోల్డర్ ఒక కేసు ఉంది, చెయ్యి ఎత్తడానికి కష్టం అవుతుంది, చెయ్యి నొప్పిగా ఉంటుంది. అప్పుడు స్కాన్ చేసి లోపల ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అయిన పార్ట్లో కానీ ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ని వేసినట్టయితే అది మళ్ళీ కంప్లీట్ రికవరీ చేస్తుంది. షోల్డరే కాకుండా రిస్ట్ కానీ, యాంకిల్ కానీ, నీ జాయింట్ కానీ, హిప్ జాయింట్ కానీ, స్పైన్లో కూడా ఇది వాడచ్చు. ఎన్నెన్నో కండిషన్స్ ఎక్కడైతే అక్కడ సాఫ్ట్ పార్ట్స్, మెత్తని పదార్థాలు దెబ్బతింటాయో, లైక్ కార్టిలేజ్, టెండాన్, మజిల్, ఎక్కడ డ్యామేజ్ ఉన్నా కానీ ఆపరేషన్ లేకుండా ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ని అక్కడ రిలీజ్ చేయడం ద్వారా కంప్లీట్ రికవరీ అవుతుంది. అలాగే అంటే పెయిన్స్, నీ పెయిన్స్ మెయిన్గా స్టార్ట్ అయిన తర్వాత దీనికి ఒక స్టేజెస్ అనేవి ఉంటాయా? దీంట్లో స్టేజెస్కి సంబంధించి కూడా గ్రేడ్ 3, గ్రేడ్ 4లో ఉన్న వాళ్ళకి కూడా పిఆర్పి చేస్తే వర్కౌట్ అవుతుందా, లేదు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే పిఆర్పి ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుందా? ఒక 25-30 సంవత్సరాల క్రితము ఈ మీరు అన్నట్టు ఎర్లీ స్టేజెస్లోనే పిఆర్పి పనిచేస్తుందని అప్పుడు రీసెర్చ్లో బయటపడింది. కానీ దాని తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రయోగాలలో, కొత్తగా వచ్చిన రీసెర్చ్లో గ్రేడ్ 3, గ్రేడ్ 4లో కూడాను పిఆర్పి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. చాలామంది డాక్టర్లు గ్రేడ్ 3, గ్రేడ్ 4లో పని చేయదని కొన్ని విషపూరితమైన ప్రచారాలు చేస్తున్నారు. అది వద్దు, అది మంచిది కాదు. ఎందుకంటే గ్రేడ్ 3, గ్రేడ్ 4లో ఆపరేషనే తప్పకుండా చేయాలని అనే ఉద్దేశంతో ఇది అంటున్నారు. ఏం అవసరం. ఎందుకంటే దీనికి మీరు అనొచ్చు, సార్ మీరు ఎట్లా చెప్పగలుగుతారు సార్ గ్రేడ్ 3, గ్రేడ్ 4లో పనిచేస్తుంటే. ఇపియాన్ సెంటర్లో ఇప్పటి వరకు మోకాళ్ళ వరకే పిఆర్పి ట్రీట్మెంట్ 60,000 మందికి చేసాం. అంటే రోజుకు ఒక 40-50 మందికి అవుతుంటుంది ఆ ట్రీట్మెంట్స్ ఇంజెక్షన్ తోటి. ఈ 60,000 మందిలో 55,000 కంటే పైబడిన వాళ్ళు అందరూ కూడా గ్రేడ్ 4 వాళ్ళే మా దగ్గర. అంటే దగ్గర 60,000 మందికి పిఆర్పి ట్రీట్మెంట్ చేసిన మనకి ఏదైతే మన దగ్గర ఒక రుజువు ఉందో, ఒక సాక్ష్యం ఉందో, ఒక రీసెర్చ్ ఉందో, ఒక డేటా ఉందో, అది చూసిన తర్వాత గ్రేడ్ 4 కాదు, ఇన్ కేస్ మోకాల్లో గ్రేడ్ 5 అన్నది ఏదన్నా ఉంటే కూడాను దానికి కూడా పిఆర్పి ఎక్సలెంట్గా పనిచేస్తుందని మీరు అందరూ ఈరోజు తెలుసుకోవాలి. ఓకే, అలాగే డాక్టర్ గారు కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ నంద్యాల నుండి. శ్రీనివాస్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి శ్రీనివాస్ గారు, మీకేనా నొప్పి? ఎంత మీ ఏజ్ ఎంత? చెప్పండి సార్. మీ వయసు ఎంత అండి? 54. ఎప్పటి నుంచి ఉన్నాయి నొప్పులు మీకు? సార్ ఒక 6 నెలల నుంచి ఉన్నాయి సార్ నొప్పులు. మీరు ఏం పని చేస్తుంటారండి? నేను కార్ల బిజినెస్ సార్.
కార్ల బిజినెస్ అది 54 ఇయర్స్కి మీకు నొప్పి వచ్చిందంటే జనరల్గా 50 ఏళ్ళు దాటిన వాళ్ళకే మోకాళ్ళలో నొప్పి వస్తుంటుంది. మీకు ఒకవేళ దెబ్బ తగలకుండా కానీ మీకు నొప్పి వచ్చినట్టంటే అది ఆస్టియోఆర్థరైటిస్, అంటే మోకాళ్ళలో దెబ్బ తగలకుండా వచ్చిందంటే దాన్ని ఆస్టియోఆర్థరైటిస్ అంటారు, అంటే అరిగిపోయింది అంటారు కదా మోకాలు. సో 50 ఏళ్ళ తర్వాత వచ్చిందంటే ఇది నార్మల్ అండి, ఇదేం జబ్బులా అనుకోవద్దు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడన్నా కానీ డాక్టర్ గారికి చూపించుకొని అది కానీ రియల్గా ఆస్టియోఆర్థరైటిస్ అయితే వెంటనే పిఆర్పి ట్రీట్మెంట్కి రెడీ అవ్వండి. ఎందుకంటే మీరు పిఆర్పి ట్రీట్మెంట్ చేసుకోకుండా ఇది కానీ ఇంకొంచెం ఎక్కువ కాలం ముదిరిందనుకో మళ్ళీ నొప్పి ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత కూడా పిఆర్పి చేసుకోవచ్చు, కాకపోతే ఎంత వీలైతే అంత తొందరగా మీరు కానీ ఒకసారి ఇపియాన్ సెంటర్కి వచ్చినట్టయితే మీకు ప్రాపర్గా స్కాన్స్ చేసి ఎక్కడ ప్రాబ్లం ఉందో కనుక్కొని కంప్లీట్ రికవరీ చేసి మళ్ళీ మీరు ఏ ఆపరేషన్కి వెళ్లకుండా ప్లస్ ఏ నొప్పి లేకుండా మీ పనులు మీరు హ్యాపీగా చేసుకున్నట్టు చూడొచ్చు. అలాగేనండి. బుజ్జి ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నారు. బుజ్జి గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి బుజ్జి, చెప్పండి అమ్మా. మా బాబుకి వెన్నుపూసకు వచ్చేసి కొంచెం పక్కకి వచ్చింది అని చెప్పారండి. ఎంతమ్మా ఏజ్ బాబుది? బాబుకి వచ్చేసి 20 years అండి. 20 years. ఎప్పుడు దెబ్బ తగలలే కదా? దెబ్బ ఏం లేదండి, తనకి ఏంటంటే తిమ్మిర్లు కానీ పెయిన్ కానీ అటువంటిదైతే ఏమీ లేదు. కానీ సైడ్కి వచ్చిందని మీరు అనుకుంటున్నారు? లేదండి, స్కాన్ చేయించాము. అంటే కాళ్ళు కొంచెం పక్కకు నడుస్తుంటే గ్రిప్ లేకుండా గ్రిప్ రావట్లేదు చెప్పు పట్టుకోవడానికి. నొప్పి అయితే లేదు? నొప్పి అయితే ఏమీ లేదు. నడకలో ఇబ్బంది ఉంది, సైడ్కి నడుస్తున్నాడు. అందుకని చెప్పేసి డాక్టర్ గారిని చూపించాము. ఇక్కడ చూపిస్తే స్కాన్ చేయించారు. ఎంఆర్ఐ చేశారమ్మా? సార్ ఎంఆర్ఐ స్కాన్ చేశారా? అవును సార్. ఏం చెప్పారమ్మా ఎంఆర్ఐ స్కాన్లో? అది వెన్నుపూస కొంచెం పక్కకి వస్తుంది, అంటే మైల్డ్గా చిన్నగా కొంచెం. ఏం పర్వాలేదమ్మా. ఇప్పుడు నొప్పి లేకుండా పెద్దగా నడకకి ఇబ్బంది లేకపోతే మీరు చిన్న ఎక్సర్సైజ్తోనే దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ పెయిన్ వస్తున్నా కానీ కాల్లో తిమ్మిరి వస్తున్నా కానీ కాలు సరిగ్గా అడుగు పడకపోతే ఇమీడియట్గా మీరు కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అది కొంచెం వంగింది కాబట్టి కొద్దిగా నడకలో కూడా మార్పు ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు, కానీ మీరు జాగ్రత్తగా అది చూస్తూ ఇంకా ఏమన్నా అవే సిమ్టమ్స్ ఎక్కువ అవుతుంటే మటుకు తప్పకుండా డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుందమ్మా. అలాగే డాక్టర్ గారు నెక్స్ట్ కాలర్ అండి, హరి గారు హైదరాబాద్ నుంచి. హరి గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి హరి గారు. సార్ నాకు అంటే 18 సంవత్సరాలు అయింది. నాకు యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు ఇరిగినాయి. 2 కాళ్ళు? 2 కాళ్ళు ఇరిగినాయి. ఫ్రాక్చర్ అయిందా? ఫ్రాక్చర్ అయింది సార్. అయితే అప్పుడు ఆపరేషన్ చేసి రాడ్ వేసింది ఒక దాంట్లో. ఓకే సార్. అయితే ఇప్పుడు దాకా ఏం లేదు. ఒక ఇంచుమించు ఒక 4-5 months నుంచి బాగా మోకాల నొప్పులు, కాళ్ళు తాగడం చాలా నొప్పులు అవుతున్నాయి సార్. మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నాయా? చాలా ఉన్నాయి సార్. అసలు మీ వయసు ఎంత అండి? మీ వయసు ఎంత హరి? నాకు 61 సార్. 41? 61. 61. ఓకే. అంటే మీకు మీ అప్పుడెప్పుడో దెబ్బలు తగిలినది ఇప్పుడు నొప్పి రావడం అన్నది కొంచెం అరుదే, అంత రేర్, అంత ఫ్రీక్వెంట్గా రావు. కాకపోతే మీకు నీ జాయింట్ పెయిన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఒకసారి కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయితే చూద్దాం అసలు అంటే ఆ యాక్సిడెంట్స్ వల్ల పెయిన్ వస్తుందా లేదంటే మోకాలు అరిగిపోవడం ద్వారా పెయిన్ వస్తుందో తెలుస్తుంది. అది తెలుసుకున్న తర్వాత మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసి మిమ్మల్ని ఈ నొప్పి నుంచి బయటపడేయచ్చు. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ డాక్టర్ గారు యాదగిరి కామారెడ్డి నుంచి. యాదగిరి గారు నమస్తే అండి. నమస్కారం సార్. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి యాదగిరి గారు. నమస్తే సార్. నమస్తే. కాళ్ళు వంకర ఉన్నాయి సార్, మోకాళ్ళ నొప్పులు బాగున్నాయి. ఎంత ఏజ్ మీది? వయసు ఎంత? 74 అండి. సో మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, కాళ్ళు వంకర కూడా ఉన్నాయి. వంకర అవుతున్నాయి సార్. మీరు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారు ఇప్పటి వరకు? నేను లేదండి. మీకు మోకాళ్ళు అరిగిపోయినాయి. 74లో తప్పకుండా 190 మందికి మోకాళ్ళు అరిగిపోతాయి.
అండ్ ఈ అరుగుదల వల్ల ఏమవుతుందంటే పెయిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బెండ్ కూడా అవుతాయి కాళ్ళు. మీరు ఒకసారి ఎపియాన్కి రండి, తప్పకుండా మిమ్మల్ని చూసిన తర్వాత స్కానింగ్ చేసి పిఆర్పి పద్ధతి ద్వారా మిమ్మల్ని ఎట్లా మోకాల నుంచి రికవర్ చేయాలని నేను చెప్తాను. ఓకే, ఇంకా అశ్రద్ధ చేయకండి, ఎందుకంటే నొప్పి ఉంది, కాలు కూడా డిఫార్మ్ అవుతుంది కాబట్టి ఇంకా నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే రండి ఒకసారి, నేను మీకు మంచి సొల్యూషన్ ఇస్తాను. అలాగే నెక్స్ట్ కాలర్ వైజాగ్ నుండి కాల్ చేశారు రామారావు గారు. రామారావు గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్కారం అండి రామారావు గారు, చెప్పండి సార్. సార్ నాకు ఒక 6 months ముందు నాకు బైక్ యాక్సిడెంట్ అయింది సార్. ఓకే. తర్వాత అది ఏమైందంటే లెఫ్ట్ సైడ్ కాల్ ఏమైందంటే పెయిన్ వచ్చేస్తుందండి బాగా లోన. కాల్ అంటే మోకాల్లోనా? మోకాళ్ళు జాయింట్ లో ఉన్నాయా సార్? మీ ఏజ్ ఎంత సార్? మా ఏజ్ 50 సార్. 50? అవును సార్. 50. దెబ్బ ఎప్పుడు తగిలింది? యాక్సిడెంట్ ఎప్పుడైంది? యాక్సిడెంట్ అయ్యి ఒక 6 months ఉంది సార్. అంటే అది ఎక్స్రేలు అన్ని తీయించిన తర్వాత దెబ్బ ఏమీ లేదండి, ఏమి క్రాక్ అయ్యి లేదు, ఏమీ లేదు అంటున్నారు. కానీ డైలీ కొన్నాళ్ళు సాక్స్ వేసుకుని నడుస్తున్నాను. ఇప్పుడు కూడా మళ్ళీ పెయిన్ వచ్చి మళ్ళీ సాక్స్ వేసుకుంటున్నాను సార్. ఏం లేదు, అంటే మీకు దెబ్బ తగలడం వల్ల మోకాళ్ళ నొప్పి రావట్లేదు, మీకు ఆల్రెడీ మోకాలు అరిగింది కాబట్టి ఆ యాక్సిడెంట్లో అది బయటపడింది అంతే. అర్థమైంది కదా? సో మీరు తప్పకుండా ఇంకా డిలే చేయకూడదు, ఎందుకంటే పెయిన్ వస్తుంది కాబట్టి. మీరు ఒక్కసారి హైదరాబాద్ రండి ఇపియాన్కి. వైజాగ్ నుంచి కూడా చాలా మంది ఉన్నారు మాకు పేషెంట్స్. మీరు తప్పకుండా ఒకసారి కానీ వచ్చారంటే దాన్ని ఇప్పుడు ఈ చిన్న వయసులో మీ 50 కాబట్టి ఇప్పుడే కానీ అరికడితే మీకు ఫ్యూచర్లో మీ మోకాలు ఇంకా దెబ్బతినకుండా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. మీరు తప్పకుండా రండి, ఆపరేషన్ లేకుండానే పిఆర్పి పద్ధతి ద్వారా మిమ్మల్ని కంప్లీట్గా రికవర్ చేయొచ్చు. అలాగే మలక్పేట నుంచి సుధాకర్ రెడ్డి గారు కాల్ చేశారు. సుధాకర్ రెడ్డి గారు నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి సుధాకర్ రెడ్డి గారు, చెప్పండి సార్ మీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లము ఎడమకాలు మోకాలు నొప్పి అండి. మీ ఏజ్ ఎంత సార్? 71 రన్నింగ్. మరి ట్రీట్మెంట్ ఏమైనా తీసుకున్నారు ఎన్ని రోజులు? టాబ్లెట్లు వగైరా ఏమైనా తీసుకున్నారా? నేను హోమియోపతి ఆయుర్వేద వాడతాను, కానీ ఇంప్రూవ్మెంట్ లేదు. ఇంగ్లీష్ మెడిసిన్ వాడను. ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఉందా హోమియోపతి ఆయుర్వేదతో? చాలా నడవలేనంత ఇబ్బంది ఉండదు, కానీ అంత కంఫర్టబుల్ గా నడవలేను సార్. నేను మీకు ఒక విషయం చెప్తాను. సరే, మీరు అంటే 70 క్రాస్ అయిపోయారు కాబట్టి ఒక్కసారి మోకాలు అరుగుదల వచ్చి నొప్పి వచ్చిన తర్వాత అది మళ్ళీ ఆటోమేటిక్గా మీ మోకాలు నార్మల్ అవుతుందని ఎప్పుడు అనుకోకండి. ఏ మెడికేషన్ వాడినా కూడా, అది ఇంగ్లీష్ మెడిసిన్ అవ్వనండి, ఆయుర్వేదిక్ అవ్వండి, హోమియోపతి, కానీ ఆ లోపల జరుగుతున్న డ్యామేజ్ ఏజ్ వైజ్ వచ్చింది కాబట్టి అది మళ్ళీ రికవర్ కాదు. దాన్ని తప్పకుండా లోపల ఏం డ్యామేజ్ అయిందో కనుక్కొని న్యాచురల్గానే మీ బ్లడ్లోని సెల్స్తో అది రికవర్ చేసుకోవాలి. అంటే ఈరోజు మీరు ఏమనుకుంటున్నారంటే కొంచెం నడవగలుగుతున్నాను, మరీ అంత ఇబ్బంది లేదనుకుంటున్నారు, కానీ అట్లా అనుకోకండి. ఈరోజు లేని ఇబ్బంది ఒక 2-3 రోజుల్లో రావచ్చు. కానీ ఒక విషయం ఏంటంటే మన మోకాల్లో పెయిన్ ఉందని తెలియగానే మనం తప్పకుండా లోపల జరుగుతున్న డ్యామేజ్ని కనుక్కొని దాన్ని న్యాచురల్గానే మనం దాన్ని హీల్ చేసుకొని నార్మల్ చేసుకోవాలి. లేదంటే ఫస్ట్ ఒక కాలు వచ్చింది, దాని తర్వాత ఇంకో కాలు వస్తుంది, దాని తర్వాత స్పైన్ వస్తుంది, దాని తర్వాత హిప్ జాయింట్ కూడా వస్తాయి. ఎందుకంటే ఏజ్ వైజ్ మీకు అరుగుతున్నాయి కాబట్టి ఇదొక సంకేతం. వెంటనే దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలని ఒక్కసారి ఇపియాన్కి రండి, నేను మీకు మంచి పరిష్కార మార్గం చూపిస్తాను. ఎస్, మీరు ఈపియాన్కి కాంటాక్ట్ అవ్వాలంటే స్క్రీన్ పైన ఉన్న అడ్రస్లో కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మీకు స్క్రీన్ పైన నంబర్ కూడా డిస్ప్లే అవుతుంది, కాల్ చేసి అపాయింట్మెంట్స్ కూడా తీసుకోవచ్చు. అలాగేనండి నెక్స్ట్ కాలర్ ప్రసాద్ హైదరాబాద్ నుంచి. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి ప్రసాద్ గారు, చెప్పండి సార్. హలో సార్, నా ఏజ్ 50 అండి. ఓకే. ఒక 20 years బ్యాక్ నేను రిక్షా దొక్కేవాడిని. ఓకే. ఇప్పుడు గత 5-6 సంవత్సరాల నుంచి బాగా మోకాళ్ళు నొప్పి వస్తున్నాయండి. ఒక 1/2 kilometer అలా నడిచినా కూడా. ఇప్పుడు రిక్షా దొక్కట్లేదు మీరు? లేదండి, పూర్తి బంద్ చేశాను. అది మోకాళ్ళు నొప్పి ఎక్కువసేపు ఒక 1/2 kilometer నడిచినా కూడా మాకు మోకాళ్ళ నొప్పి అనేది బాగా. మీరు ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నారు సార్ ప్రసాద్ గారు? వాచ్మెన్ ఉంటాను సార్. నిలబడతారు ఎక్కువ నిలబడ్డా కూడా నొప్పి వచ్చేస్తుంటే, ఎక్కువ నడిచినప్పుడు కాళ్ళు వాపు వచ్చేస్తుంది సార్. అదే మీకు మోకాళ్ళలో ఫ్లూయిడ్ కలెక్ట్ అవుతుంది. ఆ ఫ్లూయిడ్ కలెక్ట్ అవడానికి కూడా ముఖ్యమైన కారణం ఏంటంటే 2 ఎముకల మధ్యలో గుజ్జు అరిగిపోవడం.
ఆ అరిగిపోవడం అన్నది మీరు అప్పుడు రిక్షా దొక్కుతున్నప్పటి నుంచి ప్లస్ ఇప్పుడు మీ వాచ్మెన్ జాబ్లో కూడా నిలబడాల్సి వస్తుంది కదా, దానివల్ల అవుతుంది. సరే, వాచ్మెన్ జాబ్ మనకి ఇంకా మన జాబ్ కాబట్టి తప్పకుండా చేయాలి. కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లం మీరు వెంటనే ఆ లోపల జరుగుతున్న ప్రాబ్లంని ఆపరేషన్ లేకుండా తప్పకుండా హీల్ చేసుకోవాలా, క్లియర్ చేసుకోవాలి. లేదంటే మీది వయసు కూడా చిన్నదే, 50లో ఉన్నారు కాబట్టి మీరు తప్పకుండా ఈ కరెక్షన్ కానీ చేసుకోకపోతే చాలా ఇబ్బందులు తర్వాత పడాల్సి వస్తుంది. ఒకసారి ఇపియాన్ సెంటర్కి రండి, నేను మిమ్మల్ని క్షుణ్ణంగా పరీక్ష చేసి మీ జాబ్కి తగ్గట్టుగా మీకు ఎట్లా ట్రీట్మెంట్ చేయాలో నేను చేస్తాను. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి. ఇప్పుడు ఉందండి. మీ పేరు? వెంకటేశ్వరరావు. వెంకటేశ్వర గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి వెంకటేశ్వరరావు గారు. అవునండి. హలో, చెప్పండి సార్. వెంకటేశ్వరరావు గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి సార్ నేను లెక్చరర్ అండి. సారీ, ఏంటండి? లెక్చరర్. ఓకే ఓకే ఓకే. సార్ నాకు రైట్ లెగ్ ఒకసారి బెండ్ అయిందండి. సర్జరీ అయిందా? సర్జరీ కాలేదు, బెండ్ అయింది. బెండ్ అయింది, ఓకే. నొప్పి కూడా ఉందా? నొప్పి ఉందండి. లెఫ్ట్ ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయిందండి. ఎంత అండి మీ ఏజ్? 50 years అండి. సో 50 years లెక్చరర్ అంటే మీరు ఎన్ని అవర్స్ క్లాసెస్ తీసుకుంటారు? 4 hours. 4 hours నిలబడి ఉంటారు కదా? నిలబడి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు యాక్సిడెంటల్ గా రైట్ లెగ్ బెండ్ అయిందండి. అవునవును, అర్థమైంది. డాక్టర్ లోకల్ డాక్టర్ ను చూపిస్తే ఇది లిగమెంట్స్ ఎన్లార్జ్ అయినాయి అని చెప్పారు. లేదు, మీకు స్కాన్ చేశారేమన్నా? ఎంఆర్ఐ స్కాన్ వగేరా? ఎంఆర్ఐ స్కాన్ చేయలేదండి. ఎంఆర్ఐ స్కాన్ చేయకుండా లిగమెంట్స్ ఏమి కనపడవండి. ఎంఆర్ఐ స్కాన్ చేయకుండా ఉత్త ఎక్స్రే తీస్తే బోన్స్ కనపడతాయి, దాంట్లో కూడా లిగమెంట్స్ అవి కనపడవు. అది అట్లా చెప్పలేము. ఇంకొకటి ఏంటంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మోకాలు నొప్పి ఉంది, మోకాలు వంగింది, 2 మోకాళ్ళలో కూడా పెయిన్ ఉంది, మీరు లెక్చరరు, మీరు దగ్గర 4 hours నిలబడాలి. సో ఇవన్నిటిని కూడా బేరీజ్ వేసుకొని మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక్కోవాల్సింది ఏంటంటే, మోకాల్లో ఏది డ్యామేజ్ అయింది, ఎందువల్ల పెయిన్ వస్తుంది? 50 yearsకి రాకూడదు కదా. ఒకవేళ వచ్చినా కానీ దానికి కారణము ఆ స్ట్రక్చర్, ఏ స్ట్రక్చర్ అయితే డ్యామేజ్ అయిందో దాన్ని కనుక్కొని రికవర్ చేసుకోకపోతే పోను ఇంకా దెబ్బతింటుంది. ఎందుకంటే మీ యాక్టివిటీస్ కూడా నిలబడి చేసే యాక్టివిటీస్ కాబట్టి మీరు వెంటనే దీని గురించి సీరియస్గా ఆలోచించాలి. ఒకసారి తప్పకుండా రండి ఇపియాన్కి. నేను స్కాన్ చేసిన తర్వాత లోపల ఏ పార్ట్స్ దెబ్బతిన్నాయి, ఎలా ఉందని మొత్తం కనుక్కున్న తర్వాత కంప్లీట్ రికవరీకి ఛాన్స్ ఉంది, మీరు ఈ టైంలో వెంటనే కానీ సంప్రదించినట్టయితే. ఎస్ డాక్టర్ గారు, యాక్చువల్గా పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ఎలాంటి సెంటర్లలో చేయించుకుంటే బెటర్ ట్రీట్మెంట్గా ఉంటుంది? ఇప్పుడు నేను 2017లో ఈ ట్రీట్మెంట్ని ఎప్పుడైతే ఇండియాకి తీసుకొచ్చానో అప్పటివరకు ఈ ట్రీట్మెంట్ ఎవరు చేయట్లేదు. ఎవరో అడపా ఊరికి అట్లా అది వస్తుంది, ఎఫెక్టు రాదు అన్నట్టు చేశారు. నేను ఎప్పుడైతే 2017లో తీసుకొచ్చానో ఇది ఒక 1 year తర్వాత ఎప్పుడైతే చాలా సూపర్ హిట్ అయిందో, ప్రజలందరూ కూడా ఈ ఆపరేషన్ లేకుండా పిఆర్పి చేసుకోవచ్చు అన్న నమ్మకం కలిగిందో చాలామంది డాక్టర్లు స్టార్ట్ చేశారు చేయడం. కాకపోతే ఇక్కడ కొన్ని సెంటర్స్లో కొంతమంది డాక్టర్లు ఏంటంటే ఇది చేయాల్సిన పద్ధతిలో చేయకుండా కొంచెం షార్ట్కట్ కొట్టి చేయాల్సిన రీతిలో చేయకుండా చేస్తున్నారు. అది చాలా తప్పు. మీరు కూడాను కరెక్ట్ అయిన సెంటర్లో చేసుకోకుండా వేరే సెంటర్స్లో ఎక్కడైతే కొంచెం డబ్బులు తక్కువ అవుతాయని సెంటర్లో, లేదంటే మన ఇంటి దగ్గరే ఒక డాక్టర్ చేస్తున్నాడు అన్న అపోహలో పోయి చేసుకుంటే మంచి జరగాల్సింది పోగా చెడు జరుగుతుంది. ఎందుకంటే ఇది చేసేదానికి ఒక పద్ధతి ఉంది. నేను ఎప్పుడైతే దీన్ని ఇండియాలో స్టార్ట్ చేశాను, ఏంటో తెలుసుకునే ముందు కాలర్ కూడా రెడీగా ఉన్నారు. వరంగల్ నుంచి శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే సార్. చెప్పండి. నాకు యాక్సిడెంట్ 20 జాయింట్ వీల్ 20లో జాయింట్ ఊసిపోయింది. ఏ జాయింట్ ఊడిపోయిందా? జాయింట్ 20 జాయింట్ ఉంటుంది కదా సార్. తుంటి హిప్ జాయింట్. 20 జాయింట్. దాంట్లోకి జాయింట్లోకి బోన్ కింద బోన్ బయటకు వచ్చింది. జాయింట్ ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయింది. దాన్ని ఆపరేషన్ చేసి కూర్చుండబెట్టిండు. మళ్ళీ సెట్ అవుతలేదు. అది అంటే పెయిన్ వస్తాను, నడుస్తాను నేను. ఫ్రాక్చర్ అయింది. అక్కడ నొప్పి వస్తుందా? నొప్పి ఉంటది,
నడిచేటప్పుడు కాలు కొంచెం బెండ్ అవుతుంది, లైట్ బెండ్ అవుతుంది. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వరంగల్. వరంగల్ నుంచి. ఒకసారి మీ దగ్గర రిపోర్ట్స్ అన్నీ తీసుకొని రండి నా దగ్గరికి. తీసుకొని వస్తే నేను చూసిన తర్వాత నేను అది, ఎందుకంటే మీది కొంచెం కాంప్లికేటెడ్ కేసు కదా, ఫ్రాక్చర్ అయింది, ఆపరేషన్ అయింది, ఇంకా నొప్పి తగ్గలేదు, అదేం స్కాన్స్ చేసిన తర్వాత నాకు అర్థమవుతుంది. మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ అన్నీ తీసుకొని ఒకసారి రండి. శ్రీనివాస్ గారు, స్క్రీన్ పైన నంబర్ కనిపిస్తుంది కదా, మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చండి. అలాగే మీరు ఇందాక పిఆర్పి ట్రీట్మెంట్ సంబంధించి ఎలాంటి సెంటర్స్లో తీసుకోవాలంటే దానికి సంబంధించిన పద్ధతుల గురించి చెప్తూ ఉన్నారు. తప్పకుండాను ఏ సెంటర్లో అయితే ఎక్కువ కేసెస్ చేస్తారో, ఏ డాక్టర్ అయితే ఎక్కువ కేసులు చేసిన ఎక్స్పీరియన్స్ ఉందో, ఏ సెంటర్లో అయితే ప్రాపర్గా స్కానింగ్ చేసిన తర్వాత దాన్ని కనుక్కొని పిఆర్పి చేస్తారు, ఏ సెంటర్లో అయితే కరెక్ట్ సిట్టింగ్స్లో చేస్తారు, ఏ సెంటర్లో అయితే ప్రాపర్గా రీహాబిలిటేషన్, అంటే మీరు పిఆర్పి మోకాల్లో వేసేయగానే టకామని మొత్తం మోకాలంతా గుజ్జు వచ్చేసేసి వెంటనే అంతా మ్యాజిక్ లాగా జరుగుతూ అనుకోకండి. పిఆర్పి చేసిన తర్వాత చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఆ డాక్టర్ గారు మీకు తప్పకుండా మళ్ళీ తర్వాత పిఆర్పి ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా స్కానింగ్స్ చేసి ఎక్కడ పెరుగుతుంది, ఎక్కడ పెరగలేదు, ఏంటి సంగతి అని అదంతా కనుక్కొని పిఆర్పి ట్రీట్మెంట్స్ అయిపోయిన తర్వాత ఒక 4 నెలల వరకు మిమ్మల్ని నెలకు ఒకసారి పిలిపించి చూసి అది కరెక్ట్గా పెరుగుతుందా లేదా, ఏమైనా వేరే ప్రాబ్లమ్స్, ఇట్లాంటి సంబంధించిన అన్ని సిస్టమ్స్ ఉన్న సెంటర్లోనే చేయించుకోవాలి. ఎక్కడో పిఆర్పి చేస్తున్నారు కదా అని చెప్పి టక్కని వెళ్ళి చేసుకోవడం వల్ల దీనివల్ల ఎఫెక్ట్ రాకపోగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. అందుకనే నేను చెప్పిన ఇవన్నీ ఈ పాయింట్స్ ఉన్న సెంటర్లో కానీ హాస్పిటల్లో కానీ తప్పకుండా చేయించుకోండి. అంతేగాని ఎవరంటే వాళ్ళు పిఆర్పి చేస్తున్నారని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసుకోవడం వల్ల మీరే నష్టపోతారు. డాక్టర్ గారు, ఇప్పుడు మీరే అన్నారు సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి అని అడిగారు. మరి పిఆర్పిలో కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా? పిఆర్పి అంటే మీకు చెప్పాను కదా, చిన్న ఇంజెక్షన్తో పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్తోనే ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని తీసి తిరిగి మళ్ళీ అదే ప్లేస్లో ఎక్కడైతే డ్యామేజ్ చేస్తున్నాం, ఇట్లా చేస్తే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ జీరో, అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్. కానీ అది చేసే పద్ధతిలో చేయాలి, చేయాల్సిన డాక్టరు ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ చేస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. ఓకే డాక్టర్ గారు, ఇప్పటి వరకైతే మోకాళ్ళు ఇంకా కీళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎలాంటి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి, వీటికి సంబంధించి క్షుణ్ణంగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు. నమస్కారం. అలాగే కాలర్స్, మీరు చూస్తున్నారు కదా, ఇపియాన్ సెంటర్ని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాల్ చేయొచ్చు. అదేవిధంగా స్క్రీన్ పైన మీకు ఏదైతే అడ్రస్ కనిపిస్తుందో అడ్రస్లో కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ నంబర్కి కాల్ చేసి మీకు సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మరి ఇది ఇవాల్టి డాక్టర్స్ లైవ్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.